Good evening, viewers. How is the Josh? How is the Josh? What about today? Today is Sunday. We are in 108 planning. ఇంకొక 6 days అయితే we are entered 109 planning. Morning yoga exercise చేశారా? Very good. Competitive levels prepare వాళ్ళు. They are preparing their exams. So what about today's topic? Today's topic is Saindhava movie review. Sailesh Konal directed by. సో ఇది వెంకటేష్ గారి 75th ఆఫ్ ద మూవీ. ఇది ఎన్నో ఎక్స్పెక్టేషన్స్లో గెటప్ అది బట్టి ఎంతో ఎక్స్పెక్టేషన్స్ నడుమ ద సినిమా అనేది రిలీజ్ అయింది. సో నిన్ననే రిలీజ్ అయింది 13th. సో హౌ ద ఎక్స్పెక్టేషన్స్ ఆర్ దస్ మూవీ విల్ బీ ఎక్స్పెక్టెడ్ టు బీ హిట్ ఆర్ నాట్ అనేది విల్ సి. సో సమీక్షలో తెలుసుకుందాం. సో డైరెక్టర్స్ శైలేష్ కోలని ఎంతవరకు ఫస్ట్ ఈ మూవీ ఎంటర్ చేసి చంద్రప్రస్థ అనే ఒక పోర్టు దీంట్లో ఈ మూవీ నడుస్తుంది. అక్కడ ఉన్నటువంటి అక్కడంతా ఇల్లీగల్ యాక్టివిటీస్ నడుస్తూ ఉంటాయి. సో అక్కడ ఒక గ్యాంగ్ అనేది ఉంటుంది. ఆ గ్యాంగ్ అనేది ఎప్పుడైతే భయపడుతూ ఉంటారనమాట. ఈ విధంగా మారణాయుధాలను సప్లై చేస్తూ అనేక మంది యూత్కి అవి లేని వాళ్ళకి అది ఇచ్చి ఆ ఉగ్రవాదులుగా తయారు చేస్తూ ఉంటుంది. సో కార్టెల్ గ్రూప్ అంటారు వాళ్ళని. వాళ్ళు భయపడతారు. మళ్ళీ సైకో కమ్ బ్యాక్ అనే దాంట్లో ఒక ఆప్షన్ ఇస్తాడు. అంటే వెంకటేష్ మళ్ళీ తిరిగి వస్తాడా లేదా అనేది భయంతో ఉంటూ ఉంటారు వాళ్ళు. యాక్చువల్గా వెంకటేష్ ఇవన్నీ మానుకొని 5 years వరకు ఈ కార్టెల్ గ్రూప్తో దూరంగా ఉంటాడు. మామూలుగా జస్ట్ క్రేన్ ఆపరేటర్గా తన లైఫ్ని ప్రారంభిస్తూ ఉంటాడు. వాళ్ళ కూతురు తను ఏదైతే ఇద్దరు కూడా చాలా హ్యాపీగా జీవితం సాగిస్తూ కామన్ మ్యాన్ లాగా ఉంటాడు. కానీ ఒకనొక టైంలో వాళ్ళ కూతురుకి ఒక అరుదైన వ్యాధి వస్తుంది. ఆ వ్యాధి నయం కావాలంటే ఒక ఇంజెక్షన్ అనేది అవసరం. ఆ ఇంజెక్షన్ కాస్ట్ 17 crores. సో ఆ యొక్క 17 crores ఆ మనీ కోసం అని చెప్పేసి చాలా ప్రయత్నాలు చేస్తాడు. సో ఈ ప్రయత్నంలో అతను సక్సెస్ అయ్యి ఆ కూతుర్ని బతికించుకున్నాడా లేదా అనేది కథాంశం. సో ఇది మనము ఈ స్టోరీ లైన్ మీద జరుగుతుంది. ఎక్కువగా కూడా ఫాదర్ డాటర్ యొక్క సీక్వెన్స్ని బాగా ఎలివేట్ చేయడం జరిగింది. అయితే ఇప్పటివరకు ఫ్యామిలీ ఆడియన్స్నే ఎక్కువగా ఇది చేసిన వెంకటేష్ ఇందులో మాత్రం ఫుల్ మాస్ రోలు, ఫుల్ యాక్షన్ రోలు ప్లే చేశాడు. దీంట్లో చాలా చాలా అద్భుతంగా పర్ఫార్మెన్స్, అంత సీరియస్ రోల్ మాత్రం చాలా ఆకట్టుకునే విధంగానే ఉంది. సో స్టార్టింగ్ హీరో ఎస్టాబ్లిష్ చేయడానికి మాత్రం బాగా ప్రయత్నించాడు శైలేష్ కోలను. సో హీరోగా మాత్రం బాగా ఫైట్స్ సీక్వెన్స్ చేస్తాడు. అయితే ఏంటంటే వాళ్ళు కార్టెల్ గ్రూప్ భయపడతారు. అది వాళ్ళ యొక్క వ్యూహానికి వ్యతిరేకంగా ఒక పర్టికులర్ పెద్ద ఆపరేషన్ వస్తుంది. ఆ ఆపరేషన్ డీల్ చేయడానికి కోసం అని చెప్పేసి వాళ్ళకి ఎగెయినెస్ట్గా వాళ్ళకి ఇంజెక్షన్స్ అనేది దగ్గర పెట్టుకుంటారు. వాటిని ఆపడానికి ప్రయత్నం చేస్తాడు వెంకటేష్. సరే ఎనీహో ఈ యొక్క సినిమాలో మెయిన్గా ఆ యొక్క కూతురు ఇంజెక్షన్ కోసం అని చెప్పేసి ప్రయత్నం చేస్తాడు. ఆ ప్రయత్నంలో బాగా అయితే ఈ యొక్క యాక్షన్ సీక్వెన్స్లలో తర్వాత తను భావోద్వేగాలు పండించడంలోనూ ఇవి చాలా బాగా చేశాడు వెంకటేష్. కాకపోతే కొన్ని సీన్స్లో మాత్రం ఇంకా కూడా సైకో అన్న విధానం అన్నాడు కాబట్టి ఆ సైకో అనే విధానం ఉందా లేదా అనేది హీరోలో అనేది కొద్దిగా డౌట్గా ఉంటుంది. దాంట్లో విలన్గా చేసినటువంటి నవాజుద్దీన్ మాత్రం కొద్దిగా సైకోలో అనిపిస్తాడు. సో హీ విల్ బి కొంతవరకు అతని యొక్క యాక్షన్ పర్ఫార్మెన్స్ అపార్ట్ ఫ్రమ్ దట్ వెంకటేష్ చాలా బాగా చేశాడు. కొన్ని కామెడీగా కూడా బాగా పండుతుంది ఆ సినిమా. సో దట్ ఇది హ్యాట్స్ ఆఫ్ టు గుడ్ మూవీ. అండ్ వన్ మోర్ కాన్సెప్ట్ అనేది వీ కెనాట్ ఎక్స్పెక్ట్ వెంకటేష్ని ఆ రోల్లో మాత్రం అత్యద్భుతంగా ప్రజెంట్ చేయడం అనేది చాలా బాగుంది. మంచి యాక్షన్ఫుల్ ఎపిసోడ్. సో వీ కెనాట్ ఎక్స్పెక్టెడ్ దట్. సో మూవీ మాత్రం ఎక్స్పెక్టెడ్ టు బీ మంచి హిట్. అంటే పండగ సందర్భంగా మనం యాక్షన్ ఎపిసోడ్స్ చూసే వాళ్ళకి ఇది రియల్గా మంచి సినిమానే అవుతుందని అనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం మాత్రం చివర్లో ఒక కారు ఎపిసోడ్ మాత్రం చాలా హైలైట్గా ఉంటుంది. దాంట్లో హీరోయిన్ శ్రద్ధ అమ్మాయి కూడా ఎందుకు పెట్టారో తెలియదు కానీ అమ్మాయిని, కాకపోతే కొంతవరకు ఆమెకి రిలేషన్ విత్ వెంకటేష్ అనేది వీ డోంట్ నో ఎంతవరకు ఉందనేది. కాకపోతే ఏంటంటే పెట్టారు, ఆమె పర్ఫార్మెన్స్ లేదు. మిగిలిన ఆర్య కొంతవరకు యాక్షన్ పర్ఫార్మెన్స్ కానీ ఇంకా బాగా యూజ్ చేసుకుంటే బాగుండేది అనిపించింది. కొన్ని ఫైట్స్ ఇచ్చారు అతనికి. తర్వాత పోతే ఈ నవాజ్ సిద్ధు ఎక్సలెంట్గా పర్ఫార్మెన్స్ చేశాడు. అది కామెడీగా కూడా ఉంటుంది, సఫలీకృతం అవుతుంది షూర్గా. అతని హీ ప్లేస్ వెరీ నైస్ రోల్.
చాలా బాగుంది. ఇంకా కూడా అతను ఉన్నంతసేపు కూడా కామెడీ బాగా పండుతూ, కామెడీ ఎట్ ద సేమ్ టైం సీరియస్గా కూడా అతను విలనిజాన్ని బాగా ప్రదర్శించాడు. సో ఇంకా అతని విలనిజం చూపించుంటే బాగుండేది అనిపిస్తుంది. సో లాస్ట్ 20 మినిట్స్ ప్రీ క్లైమాక్స్ తర్వాత వచ్చే క్లైమాక్స్ మధ్య వచ్చే 20 మినిట్స్ మాత్రం చాలా హైలైట్. వెంకటేష్లో డిఫరెంట్ యాంగిల్ ఆఫ్ యాక్షన్ మనం చూడొచ్చు. అన్ని ప్రొజెక్షన్స్ కలిగి ఉంటుంది. వెంకీ మామ ఈ విధంగా ఆల్రెడీ తను సెంటిమెంటల్ రోల్స్, తర్వాత ఈ యొక్క గ్యాంగులకు సంబంధించిన సినిమాలు చేసినప్పటికీ కూడా ఇందులో కూడా సరికొత్త విధానంలో ప్రయత్నం చేయడానికి హిట్ 1, హిట్ 2 మూవీస్ డైరెక్టర్ శైలేష్ కొనెల్ కొద్దిగా బాగానే తీశాడు. కొద్దిగా డిఫరెంట్ యాంగిల్లోనే చెప్పొచ్చు. లాస్ట్లో మాత్రం 20 మినిట్స్ ఆఫ్ ద మూవీ హైలైట్ ఆఫ్ ద పర్టికులర్ మూవీగా కనిపిస్తుంది. యాక్షన్ వైజ్గా చూస్తే వన్ మ్యాన్ షో లాగా బాగా తీసుకొచ్చాడు వెంకటేష్. విల్ సీ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్. సినిమా ఎంత మేరకు హిట్ అవుతుంది. ఐఎమ్ గివింగ్ దిస్ మూవీ రేటింగ్ అవుట్ ఆఫ్ 5కి 3 ఇస్తున్నాను. సో టెక్నికల్ వాల్యూస్ నైస్. అండ్ సంతోష్ నారాయణ యొక్క బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా కొన్ని ఫైట్ సీక్వెన్స్లలో బాగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇవ్వడం జరిగింది. సో దట్ ఈస్ ఓకే. ప్రొడక్షన్ వాల్యూస్ బాగానే రిచ్గానే ఉన్నాయి. సో విల్ సీ వాట్ ఈస్ గోయింగ్. ఎడిటింగ్ ఓకే, స్క్రీన్ ప్లే కూడా బాగానే ఉంది. ఇంకొద్దిగా పటుత్వంగా చూస్తే బాగుండేది అనిపించేటట్టుగా అనిపించింది. సో ఎనీ ఫైటింగ్ సీక్వెన్స్లో సక్సెస్ అయ్యారు. యాక్షన్ మూవీలు ఇంట్రెస్ట్ చూసేవాళ్ళు డెఫినెట్గా ఈ మూవీ ఒకసారి చూడొచ్చు. ఓకే గైస్, నేను చెప్పింది మీకు నచ్చినట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ టు ది అదర్స్. వన్ మోర్ థింగ్, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం వల్ల నా ఎవ్రీ నోటిఫికేషన్ అందుతుంది. బాయ్, యువర్ శేష్.